అందరికీ నమస్కారం. నేను మీరామ్. ఈరోజు మన షికారు ఛానల్లో మనతో పాటు శైలజ గారు ఉన్నారు. మనం ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం కరీంనగర్ వచ్చాము. మన షికారు కరీంనగర్ వరకు వచ్చింది. సో కరీంనగర్లో ఆదర్శ స్వగృహ ఫుడ్స్ ఏదైతే ఉందో దాని వ్యవస్థాపకురాలు మన శైలజ గారు. అండ్ ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్ కూడా. స్టార్ట్ చేసి 20 years అవుతుంది కదండి. ఆల్మోస్ట్ ఏ ఇయర్ స్టార్ట్ చేశారు మీరు? ఎగ్జాక్ట్ 2002 చూసారుగా, 2002 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 18 years. ఇట్స్ బీన్ 18 years అండ్ సక్సెస్ఫుల్లీ లీడింగ్. సో చూసారుగా, ఆదర్శ స్వగృహ ఫుడ్స్ ఏదైతే సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారో అది ఒక సింగిల్ పర్సన్ స్థాపించి 18 years సక్సెస్ఫుల్గా ఎదురు లేకుండా దాన్ని నడుపుతున్నారు. సో మనం ఈరోజు శైలజ గారితో ఉండి కొన్ని రెసిపీస్ తెలుసుకుందాం. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు పులిహోర కదా. ఈరోజు మనకి చింతపండు పులిహోర ఎట్లా చేయాలనేది మన శైలజ గారు చెప్తారు. చలో ఓవర్ టు శైలజ గారు. ఈరోజు మనము 5 రకాల సద్దుల గురించి చెప్తున్నాము. మొదటిది చింతపండు పులిహోర, రెండవది నిమ్మకాయ పులిహోర నిమ్మరసంతో, మూడవది పచ్చి కొబ్బరితో పులిహోర, నాలుగవది ఆవపొడితో, ఐదవది పెరుగుతో చేసేది. ఇవి మొత్తం 5 రకాల పులిహోరలు అనుకోండి, సద్దులు అనుకోండి. ఇవన్నీ మనం సద్దుల బతుకమ్మ రోజు, లాస్ట్ బతుకమ్మ రోజు ముఖ్యంగా చేసుకునేటివి. దీనికి ఈ అన్నాలకు కావాల్సినవి పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు. ఓకే, ఇప్పుడు మనం చింతపండు పులిహోర గురించి తెలుసుకుందాం. ప్యాన్ పెట్టి ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు. నేను ఇప్పుడు నా దగ్గరున్న రైస్ సమానంగా తీసుకుంటున్నాను. కొన్ని పల్లీలు, ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వచ్చేంత వరకు వేయించుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దీనికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. కలిపేసి కలిపేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఓకే, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చింతపండు పులిహోర రెడీ అయింది, టేస్ట్ చేయి. ఓ, చూడడానికి చాలా చాలా ఎమ్మీ ఉందండి. వావ్, తినడానికి కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంది. ఇట్స్ రియల్లీ అవసరం. ఆబ్వియస్లీ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం ఉంటుంది. బట్ ఐఎమ్ రియల్లీ ఫ్యాన్. నాకు ముందే పులిహోర అంటే చాలా ఇష్టం. క్వశ్చన్ చాలా బాగుంది. సార్ నేను కంప్లీట్ చేసిన మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నిమ్మరసం, పచ్చిమిర్చి, వైట్ రైస్, పోపు గింజలు, కరివేపాకు. స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొన్ని పల్లీలు, కొంచెం ఎరుపు
రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం వేసుకోవాలి, లేకపోతే నిమ్మరసం చేదైపోతుంది. నిమ్మరసం, కొంచెం నువ్వుల పొడి, తర్వాత రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చేస్తాం. సిద్ధంగా ఉంది. శ్రీరామ్. చలో నిమ్మకాయ పులిహోర రెడీ. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. వెరీ సింపుల్ డిష్ ఉంది, నాకు తెలిసి అయితే నేను చూస్తున్నా కదా, చాలా బాగుంది నిజంగా. ఎక్సలెంట్. ఆబ్వియస్లీ ఆంటీ చేస్తే ఏదైనా బాగుంటుంది అనుకోండి, బట్ స్టిల్ మీరు కూడా చేసినా బాగుంటుంది. జస్ట్ ఇదే రెసిపీ ఫాలో అయితే. చలో మనం నెక్స్ట్ మనం చేసేది కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం. సో ఇప్పుడు మనం చూద్దాము కొబ్బరి అన్నం ఎట్లా చేసుకోవాలనో. ఓవర్ శైలజ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెసిపీ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అనేది. శైలజ గారు. పోపులో అది వేసుకున్నాం, కానీ ఇప్పుడు దీనికి కొంచెం పసుపు, కలిపితే కొంచెం బాగా కలిసిపోతుంది. స్టవ్ వెలిగించేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు. ఓకే, కొంచెం ఎరుపు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా, కొంచెం కరివేపాకు, సరిపడా ఉప్పు, పోపు ఇంకా తీసుకోవాలి. కలిపేసేసుకొని ఓకే. శ్రీరామ్ కొబ్బరి అన్నం టేస్ట్ చేయి. వావ్, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సూపర్ ఉందండి. మన థర్డ్ రెసిపీ కూడా సక్సెస్ఫుల్లీ ఆసమ్ ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయాలి. మొత్తం డిషెస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం సింపుల్ ఫండ్ ఉంది, ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడి చేసుకునే అవసరం లేదు. ఎక్కడ చాలా సింపుల్గా చేసుకునే విధానం ఉందంతా. చాలా బాగుంది. ఇంకా నేను చాలా ఎక్కువ తినేసాను, తినడం కూడా అయినా సరే బాగుంది, ఇంకా తింటున్నాను. వెరీ నైస్. ఫోర్త్ రెసిపీ ఆవన్నం. అంటే మన ఆవాల్ని ఆల్రెడీ పొడి చేశారు. సో ఫ్రై చేసి పొడి చేస్తారా డైరెక్ట్గా? ఒకటి ఆవాల్ని
ఓకే, డైరెక్ట్ ఆవాలని తీసుకుని పొడి చేశారు. సో ఆ పొడితో మనం ఇప్పుడు రైస్ తయారు చేస్తున్నాం. సో ఇదొక రెసిపీ. సో చూద్దాం ఎట్లా ఉంది. శైలజ గారు. ఓకే, కొంచెం ఆవు పొడి కొంచెం తీసుకోవాలి, ఆవన్నము, కొంచెం నువ్వుల పొడి. ఆవ పొడి చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వుల పొడి తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఇదంతా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఆయిల్ తీసుకుందాం. మళ్ళీ ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇందులో మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు ఈ అన్నం ఇందులో వేసి కలిపేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆపేసేది, ఎందుకంటే ఆవ పొడి చేదైపోతుంది వేరే. ఇంకా ఓకే శ్రీరామ్, ఇంకా ఆవ అన్నం రెడీ అయిపోయింది. ఆవ పులిహోర. చాలా బాగుంది. యాక్చువల్లీ ఆవు పొడి వేసేసరికి నేను కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎట్లా తినాలి అనుకున్నా కానీ బట్ నిజంగా చాలా బాగుంది. ఇది కూడా తింటున్నాను, ఆల్రెడీ ఇందాక చాలా తింటున్నాను. ఇది 4th రెసిపీ. 3 బౌల్స్ కంప్లీట్ చేసిన, పక్కకు ఉన్నా కానీ 3 బాగానే కంప్లీట్ చేసిన, 4th కూడా కంప్లీట్ చేస్తున్నాను. అది యాక్చువల్లీ ఆంటీ అట్లా చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి అందరూ, చాలా బాగుంది. మన 5th రెసిపీ ఏంటో చూద్దాం ఒకసారి. ఈలోపు మీరు దానికి సెటప్ చేసుకోండి, నేను తింటున్నాను. 5th రెసిపీ మనకి ఇది. సో ఇది పెరుగన్నం, దద్దోజనం. యా, మనకి దద్దోజనం, పెరుగన్నం, కర్డ్ రైస్, ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. సో అట్లనే. సో ఈసారి పెరుగుతో రెసిపీ అనమాట. అండ్ అంటే దీనికి ఏంటంటే ఇది ఒకటి కొంచెం స్పెషల్ ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు శైలజ గారు నాకంటే బెటర్గా. సరే మీరే చెప్పండి. ఓకే, ఈ పెరుగన్నం ఎప్పుడు మనము మెత్తగా చేసుకోవాలన్నమాట. మామూలుగా పులిహోరలకు లాగా చేసుకుంటే అది పెరుగన్నం కరెక్టే రాదు, మంచిగా ఉండదు, పెరుగు పట్టుకోద్దు. దానికి మెత్తగా చేసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము పెరుగు మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కానీ పెరుగన్నంకి పెరుగు మొత్తం వేయొద్దు, తప్పనిసరిగా సగం పెరుగు సగం పాలు యాడ్ చేసుకోవాలి. అట్లయితే మీకు పెరుగన్నం సాయంత్రం వరకు కూడా పులుపు రాకుండా ఉంటుంది. అది మెయిన్. పాలు పెరుగు 2 కలిపి పెరుగన్నం చేసుకోవాలి. ఇప్పుడు కానీ మనం ఇట్లా మెత్తగా చేసుకొని కలుపుకుంటే ఇది గట్టిగా కాదు. మనం పొడిగా అన్నం చేసి మనం పెరుగన్నం చేసుకుంటే అది మొత్తం గట్టిగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఇది మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో పాలు మనకి మరగబెట్టిన పాలు, వేడి చేసిన పాలే వేసుకోవాలి. ఓకే, మనం మరగబెట్టిన పాలు మాత్రమే దీంట్లో యూజ్ చేయాలి. పచ్చి పాలు యూజ్ చేయొద్దు. ఓకే, పచ్చి పాలు కాకుండా. ఓకే, మనం ముందే దీని అన్నంకి పెరుగు పాలు కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ పాన్ వేడి చేసి పెట్టుకున్నాను. మీకు లేట్ అవుతుందని
ఇందులో మనం పల్లీలు యూజ్ చేయొద్దు, పెరుగన్నంకి ఎప్పుడు కానీ పల్లీలు వేసుకోవద్దు. ఆవాలు, జీలకర్ర, పెరుగన్నంకి మంచి టేస్ట్ వచ్చేటి మిరియాలు, కొన్ని మిరియాలు, అలాగే మినప్పప్పు, కొంచెం శనగపప్పు, జీడిపప్పు. ఇవి మొత్తం మనం వేయించేసుకోవాలి. పెరుగన్నంకి తప్పనిసరి నెయ్యి యూజ్ చేసుకోవాలి, నెయ్యితోటి మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం అన్ని పులిహోరల కంటే కొంచెం పెరుగన్నంకి ఎక్కువ పడుతుంది సాల్ట్. అట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినాక దాంట్లో వేసుకుంటే పెరుగు పాలు కాబట్టి అది విరిగినట్టు కనబడకుండా బాగుంటుంది. ఓకే శ్రీరామ్, ఇది పెరుగన్నం. చూసారుగా పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేస్తున్నాను. ఏం చెప్పి మళ్ళీ సేమ్ డైలాగ్, రొటీన్ డైలాగ్ ఉంటుంది. ఏమో ఆంటీ గారి మహిమ అట్లా ఉందో లేకపోతే ఈరోజు నా మూడ్ అట్లా ఉందో, బట్ అవసరం ఉంది నిజంగా. ఇది కూడా నాకు నచ్చింది. కాకపోతే అంటే ప్రాపర్గా వెళ్ళింది ఒకవే. ఫైనల్గా పెరుగన్నం తినాలి కాబట్టి స్టార్టింగ్ 4 రెసిపీస్ మంచిగా లాగించేసినా, ఇంకొకటి పెరుగన్నం కూడా లాగించేస్తున్నా. లంచ్ కూడా అయిపోయింది మరి దీంతో. బట్ చాలా బాగుంది, ట్రై చేయండి మీరు అందరూ ఇంట్లో. చాలా బాగుంది. అండ్ చాలామంది అంటే డైరెక్ట్గా పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా చేసుకుంది ఏంటంటే చలవ చేస్తుంది కూడా. పెరుగన్నం అంటే చాలా చలవ చేస్తుంది. వేడి చేసినా కానీ ఇట్లాంటి టైంలో మనం పెరుగన్నం ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ అట్లాంటి దీంట్లో చాలామంది కొంతమంది ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు, లైక్ దానిమ్మ, యాపిల్, ఇట్లాంటి పీసెస్ కూడా కట్ చేసి యాడ్ చేసుకుని అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చలో, ఐ కాంట్ వెయిట్. దీంట్లో పోపులు ఇంకా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగుంది. సో చూసారుగా, ఇదండి ఈరోజు మన 5 రెసిపీస్. ఎట్లా ఉంది నాకు తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ టు శైలజ గారు. సో చూసారుగా, ఈరోజు మొత్తం 5 రెసిపీస్ మనం నేర్చుకున్నాం. ఆ 5 రెసిపీస్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇది చింతపండు పులుసు, చింతపండు పులుసుతో మనకి పులిహోర. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే నిమ్మరసంతో మనకి నిమ్మ పులిహోర. అండ్ ఇటు చూసుకున్నట్లయితే ఆవు పొడితో చేసిన రైస్, ఆవన్నం. అండ్ ఇక్కడ కొబ్బరి, మనకి పచ్చి కొబ్బరితో చేసాం ఇది. సో పచ్చి కొబ్బరితో చేసిన రైస్, కొబ్బరి రైస్. అండ్ ఫైనల్గా ఈ అన్నింటిని సాటిస్ఫై చేయడానికి, మన టమ్మీని కూల్ చేయడానికి కర్డ్ రైస్. చూసారుగా, ఇది ఈరోజు మన 5 రెసిపీస్. అవసరం నేనైతే టేస్ట్ చేసా, ఫుల్గా నేనైతే లాగించేసా. పాపం మళ్ళీ వాళ్ళు ఫిల్ చేయడం కూడా కొంచెం కష్టపడ్డారు, మళ్ళీ దాన్ని వేసుకోవాల్సి వచ్చింది. సో రెసిపీస్ అయితే అవసరం ఉన్నాయండి. ట్రై, అస్సలు మీరు అయితే దీన్ని రిగ్రెట్ చేయరు. చాలా బాగుంది అండ్ సింపుల్ రెసిపీస్. అండ్ ఇక్కడైనా మనకి ఆదర్శ స్వగృహ ఫుడ్స్లో మనకి ఇవే కాకుండా సో మెనీ థింగ్స్, ఇక్కడ క్యాటరింగ్ ఉంది, చాలా ఐటమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అవేంటో నేను చెప్పే కంటే మన శైలజ గారు చెప్తారు. సో ఒకసారి శైలజ గారు. ఓకే, మన దగ్గర అన్ని రకాల పౌడర్స్, పొడులు, పచ్చళ్ళు, అన్ని రకాల స్నాక్స్, చకినాలు, గారెలు, మురుకులు అంటే అన్ని రకాల స్నాక్స్, ఇట్లనే అన్ని వెరైటీస్, పులిహోరలు, టిఫిన్స్, ఎనీ వెజ్ ఆర్డర్ మేము చేస్తాము. స్పెషల్ ఏంటంటే ఇక్కడ క్యాటరింగ్. ఇక్కడ డైలీ ఆల్మోస్ట్ ఎట్లాగైనా సరే, ఎంత పీక్ టైంలో అయినా సరే 100 మెంబర్స్కి క్యాటరింగ్ ఈజీగా వెళ్తుంది ఇక్కడ. సో అంత ఫేమస్. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా, తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. అండ్ వెజ్ అండ్ హోమ్లీ ఫుడ్ ఇక్కడ, ప్యూర్ వెజ్. సో ఎవరైనా సరే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాటరింగ్ మాత్రం అవసరం అండి. ఇక్కడ క్యాటరింగ్
ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇక్కడైతే మాత్రం. అండ్ మిగిలినవన్నీ చెప్పారు కదా, పచ్చళ్ళు అయితే మాత్రం అబ్బా నేనైతే చెప్పను, నాకు ముందే తెలుసు. ఇక్కడ నుంచి నేను చాలా ఎప్పటి నుంచో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. నాకైతే ఇక్కడ నుంచి తీసుకుని వచ్చే టమోటా పచ్చడి అంటే మాత్రం మస్తు లైక్. నాకైతే ఇప్పటికీ నేను ఇక్కడికి వస్తే ఆ టమోటా పచ్చడి లేకుండా అయితే రైస్ తినకు. ఎన్ని కర్రీస్ పెట్టని నేను ఆ టమోటా పచ్చడితో మాత్రం రైస్ లాగించేస్తాను, అంత ఇష్టం నాకు. సో మీరు కూడా అన్నీ ట్రై చేయండి, ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము మనకి స్నాక్స్కి వచ్చేస్తే స్నాక్స్ కూడా చాలా చాలా థింగ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అరిసెల్ స్వీట్స్లో వేసుకుంటే అరిసెల్ దగ్గర నుంచి వెరీ ట్రెడిషనల్, అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో అన్నీ మీరు ట్రై చేయండి, మేబీ యూ విల్ లైక్ ఇట్ ఎ లాట్. మన షికారులో విశేషాలు మీకు చెప్పిన విధంగా మరిన్ని విశేషాలు క్లుప్తంగా వివరించడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. చివరిగా ఒక విన్నపం, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ మీ రామ్.